ఓటమిని ఎదుర్కోలేని పిరికి వాళ్లే క్రూరత్వాన్ని ఆశ్రయిస్తారన్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. గత కొన్ని రోజులుగా షర్మిలపై సోషల్ మీడియాలో కొందరు పెడుతున్న పోస్టులపై ఆమె ఈ రకంగా స్పందించారు. షర్మిల ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగిన ఈ పోస్టు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని ఏపీ భవన్లో షర్మిల నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు చూపుతున్న మద్దతు ఆప్యాయతలే తనకు బలమని పేర్కొన్నారు. మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు షర్మిల. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వివేక కుమార్తె సునీతారెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. వీరిద్దరికీ పార్టీ మొత్తం అండగా ఉంటుందని ప్రకటించింది. మహిళలను కించపరచడం అమానుషమని, ఇది పశు ప్రవర్తనేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. మహిళలను బెదిరించడం, అవమానించడం నీచమని, పిరికి పందుల చర్య అని ఆక్షేపించారు. ఇవి కాంగ్రెస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవని పేర్కొన్నారు. షర్మిలకు మద్దతుగా నిలుస్తామని రాహుల్ స్పష్టం చేశారు. షర్మిలకు ప్రజల నుండి భారీ మద్దతు లభిస్తూ ఉండడంతో ఏపీలో కొన్ని శక్తులు వణికిపోతున్నాయని వేణుగోపాల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రోజురోజుకు బలం పుంజుకుంటోందని తెలిపారు. షర్మిల ప్రతిష్టను, వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు.